యువర్ ఆనర్, నా దగ్గర చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని నేను కోర్టు వారికి చూపించాలనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది ఫారెన్సిక్ వాళ్ళు ఇచ్చిన ఒరిజినల్ రిపోర్ట్. ఇదిగోండి, ఇది మీకోసం. చాలా ఆశ్చర్యపరిచే రిపోర్ట్ యువర్ ఆనర్. నేను ఈ విషయం ఖచ్చితంగా చెప్పగలను. ఈ నిజం ఈ కేసుని పూర్తిగా గడగడలాడించేస్తుందని. యువర్ ఆనర్, ఈ రిపోర్టు ద్వారా 2 విషయాలు బయటికి రావడం జరిగింది. మొదటి విషయం, ఏ ఐరన్ రాడ్ సహాయంతో అఖ్తర్ని చంపడం జరిగిందో ఆ రాడ్ మీద రోహిత్ వేలిముద్రలు మాత్రమే కాదు, నిజానికి ఎవ్వరి వేలిముద్రలు దొరకలేదు. నేను చెప్పబోయే రెండో విషయం ఇంకా ఇంపార్టెంట్ యువర్ ఆనర్. ఇది ఇప్పుడే చెప్తాను. ఇది మెడికల్ రిపోర్ట్. ఇదిగోండి, మీరు కూడా తీసుకోండి. యువర్ ఆనర్, ఈ మెడికల్ రిపోర్ట్ ప్రకారం జోయా అఖ్తర్ మీర్జా అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే ఆవిడికి అసలు బలాత్కారం జరగనే లేదు. షీ ఈజ్ నాట్ రేప్డ్. మీరు అసలు ఏమంటున్నారు? ఆ రిపోర్ట్లో ఏం రాసిందో అదే చెప్తున్నాను. మీరే చూసుకోండి గంగగారు, తన మీద అసలు రేప్ అటెంప్టే జరగలేదు. జడ్జి గారు, ఇది అబద్ధం. ఇది నిజం కాదు జడ్జి గారు. నేను నిజమే చెప్తున్నాను. ఈ రోహిత్ నన్ను బలవంతం చేశాడు. ఇతనే నా భర్త చంపాడు. నేను నిజం చెప్తున్నాను జడ్జి గారు. నేను నిజం చెప్తున్నాను. రోహిత్ నన్ను బలవంతం చేశాడు. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారి దగ్గర నా క్లయింట్కి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారమూ లేదు. అలాగే వాళ్ళ దగ్గర జోయా చెప్పేది నిజం అని నిరూపించడానికి ఎటువంటి ఆధారమూ లేదు. అందుకనే నేను కోర్టు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ కేసును ఇంతటితో కొట్టేయమని. లేదు యువర్ ఆనర్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ విషయాన్ని మీరు ఇంకా సీరియస్ గా తీసుకోవాలని. చాలా సార్లు కళ్ళ ముందున్నది కనిపిస్తూ ఉంటుంది, కానీ దాన్ని చూసి మనం నిజం అనుకోకూడదు. నాకు తెలుసు, రోహిత్ ఒక డబ్బున్న కుటుంబం నుంచి వచ్చాడు. చాలా పలుకుబడి ఉంది తనకి. ఎప్పుడు కూడా యువర్ ఆనర్, ఇతను తన మంచి గుర్తింపును అవకాశంగా తీసుకుంటూ వచ్చాడు. మెడికల్ ఇంకా ఫారెన్సిక్ రిపోర్ట్స్ లో ఏదో జరిగింది. తనకి అనుకూలంగా తన రిపోర్ట్స్ ను తయారు చేయించాడు. అయినా మీకు తెలుసు కదా, ఈ ప్రపంచంలో వాళ్ళు అనుకున్నది సాధించడానికి అందరూ ఏం చేస్తుంటారు, ఎంత నీచానికి దిగజారుతారో అని. ఒక ఆడపిల్లకి తన భర్తని దూరం చేశారు, తనని బలాత్కారం చేశారు. ఇప్పుడు అదే ఆడపిల్ల మిమ్మల్ని న్యాయం చేయమని అడుగుతుంది. ఒకవేళ ఈ రోజు తనకి న్యాయం జరగలేదంటే తన జీవితం అంతా బాధపడుతూ ఉంటుంది. అలాగే తనని చూసి వాళ్ళ అమ్మ ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతుంది. నాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది యువర్ ఆనర్. నాకు తెలుసు, ఇక్కడ ఎవ్వరి పలుకుబడి చెల్లదు, కేవలం న్యాయమే జరుగుతుందని. ఇక అదే న్యాయం కావాలని కోరుతున్నాను కోర్టు వారిని. అమ్మా, నాకేం అర్థం కావట్లేదు. తన గురించి నువ్వు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? అయినా తన మాటలు నేను ఎందుకు నవ్వుతాను? నిజమే, నా గతంలో తను ఒక భాగంగా ఉంది. కానీ ఇప్పుడు లేదు. తను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నేను తన వలలో పడనుగాక పడను. ఎందుకంటే తన గురించి నిజం తెలుసుకున్నాను. ముందు కూడా తను నాటకాలాడింది, ఫ్రాడ్ చేసింది. ఇప్పటికీ అలాగే ఉంది. ఏమాత్రం మార్పు రాలేదు. బాధపడాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు తన కూతుని కూడా తనలాగే తయారు చేసిందమ్మా. సంస్కారం అనేటువంటి పేరుతో అందరినీ మోసం చేయటం, అందరికీ అబద్ధాలు చెప్పడం నేర్పించింది. ఏ స్త్రీకైనా కూడా తన మానం గురించి ఇంతగా అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదమ్మా. కానీ ఈ విషయంలో ఫాతిమా తన కూతురు మొహంలో కొంచెం కూడా బాధ కనిపించలేదు. నా మీద నాకే సిగ్గుగా ఉందమ్మా. ఎందుకంటే నేను అటువంటి ఒక ఆడదాన్ని జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకున్నాను. ఇన్నేళ్ల తర్వాత అనుకోకుండా తను నా కళ్ళ ముందుకు వస్తే అన్నిటిని మర్చిపోయి నేను తన గురించి ఆలోచిస్తానని అసలు నువ్వు ఎలా అనుకున్నావమ్మా? ఆ దిగజారిన ఆడది తన కూతురుతో నాకెలాంటి సంబంధం లేదమ్మా. అందుకు నేను కంగారు పడాల్సిన పని లేదు. బాబు నిరంజన్, నేను ఇదే వినాలనుకున్నాను. చాలు. నిరంజన్! అమ్మగారు! నిరంజన్! అమ్మగారు!
నా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అసలు ఎంత ధైర్యం? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, ఇప్పటికిప్పుడే వెళ్ళిపో. గోవిందయ్య గారు, గోవిందయ్య గారు, మెడ పట్టుకుని తన్ని బయటికి ఎంటేయండి. ఫాతిమా గారు, నీకెంత ధైర్యం? ఎందుకు ఆగిపోయారు? గెంటేయండి తన్ని. సరే, మీ వల్ల కాకపోతే నేనే చేస్తాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ నోరు తీపి చేయాలని వచ్చాను. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ ప్రత్యేకమైన రోజు అవుతుంది జడ్జి గారు. ఇక మీరు అమ్మగారు, ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉండుంటారు. ఈరోజు మీ ముద్దుల కొడుకు మళ్ళీ మీరు తలెత్తుకునే పనిచేశాడు కదా. ఇలాంటి రోజుని ఇంతవరకు ఎవ్వరూ చూసుండరు, ఇంకెప్పుడు చూడరు కూడా. ఈరోజు ఒక తమ్ముడు తన అక్కకి వ్యతిరేకంగా వాదించాడు. ఈరోజు ఒక తండ్రి తన కన్న కూతుర్ని నేరస్తురాలు చేశాడు. బాగుంది, చాలా బాగుంది. ఇలాంటి విచిత్రం కేవలం చతుర్వేది కుటుంబంలో మాత్రమే జరుగుతుంది. సర్వనాశనం చేసేసింది. షటప్! పిచ్చివాగుడు వాగద్దు. నేను అబద్ధం చెప్తున్నానా? ఇన్నాళ్ళు నేను మౌనంగా ఉండిపోయాను. ఏ రోజైనా మాట్లాడినవు నిరంజన్. ఈ రహస్యాన్ని నేను నా గుండెల్లో దాచుకున్నాను. నేనేమనుకున్నానో తెలుసా? నాతో పాటు ఈ నిజం కూడా పూర్తిగా అంతమైపోతుందని. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు నేను నీ ముందుకు రాక తప్పలేదు నిరంజన్. నిన్ను అడగాలని వచ్చాను. ఒక తండ్రి తన కన్న కూతురి జీవితం ఎలా నాశనం చేయగలడు అని, తన భవిష్యత్తును పరువు మర్యాదల్ని ఎలా మంట గలిపేయగలడు అని. ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నారు జడ్జి గారు? జోయా నీ కన్న కూతురు. ఎందుకంటే నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను రోహిత్. సరే అని చెప్పు రోహిత్. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావంటే అప్పుడు నేను నీ మీద వేసిన అన్ని కేసుల్ని వెనక్కి తీసుకుంటాను. హైకోర్టుకి కూడా వెళ్ళను నేను. ప్రామిస్. ప్లీజ్ రోహిత్, నా మాట విను. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? సరే అని చెప్పు ప్లీజ్. ఆగు రోహిత్.